ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మన జీవితాలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇన్ని సంవత్సరాలు ప్రేమగా చూసుకున్న నాన్నను ఒక మనిషి చంపుతుంటే దానికి నిత్య సాయం చేయడం ఏంటి? పిన్ని, ఏంటి పిన్ని బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు? శరీరం అలసట నీకు కనిపిస్తోంది గాని మనసు బాధ నీకు తెలియడం లేదు రోజా. నా పరిస్థితి అలాగే ఉంది పిన్ని. మీరు చెప్తోందేంటి? ఏముంది రోజా, సారంగ్ నాకు దూరమైనప్పటి నుండి నా మనసులో లేదు. సారంగ్ని చంపిన హంతకుడు ఇంకా దొరకలేదు. వాడెక్కడో స్వేచ్ఛగా తిరుగుతూ నవ్వుతూ నేను తెలివైన వాడిని నన్ను పట్టుకోలేరు అని వాడనుకుంటున్నాడు అన్న ఊహే నన్ను బాధిస్తోంది. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు పిన్ని. నాన్న హత్యకి సంబంధించి జేపీ మాత్రమే కాకుండా ఇంకెవరో ఉన్నట్టున్నారు పిన్ని. ఇంకెవరుంటారు రోజా? ఎవరూ ఉండరు కదా. ఒకవేళ ఉండుంటే ఏం చేస్తావు పిన్ని? నాకు తెలుసు రోజా, నేను తీసిన గోతిలోనే నువ్వు పడుతున్నావు. నేను ఏం స్కెచ్ గీస్తున్నానో నువ్వు కరెక్ట్గా అదే స్కెచ్ ఫాలో అవుతున్నావు. తన వెనక ఎవరున్నా తప్పు తప్పే కదా. నాకు తెలిసి జేపీ ఎవరిదైనా హెల్ప్ తీసుకొనుంటాడు. కంపెనీ మీద మోజుతో, నిత్య మీద ప్రేమతో, నా మీద వ్యామోహంతో ఈ పని చేసుంటాడని నా డౌట్. ఎవిడెన్స్ ప్రూవ్ చేసినప్పుడే మాట్లాడుకుందాం రోజా. కరెక్ట్గా చెప్పావు పిన్ని. స్వార్థం, అసూయ ఈ రెండు బంధాల్ని చాలా మార్చేస్తున్నాయి. పక్క వాళ్ళ ఆస్తి కోసం ఒక మనిషిని చంపడం అంటే దారుణం కదా. పిచ్చి రోజా, స్వార్థం, అసూయ ఇవి రెండే ప్రపంచంలో ఎక్కువగా చలామణి అవుతున్నాయి. స్వార్థం లేకుండా ప్రేమలు, బంధాలంటూ నువ్వు నేను పిచ్చివాళ్ళమయ్యాం. బాగా చెప్పారు మేడం. హంతకులకి సాయం చేసేవాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. వాళ్ళ సంగతి మామూలుగా ఉండదు. నీకంటే ఎక్కువ బాధ నాకుంది యమున. పోగొట్టుకున్నది నా సారంగ్ని. అందరం కలిసి హంతకుల్ని పట్టుకుందాం. సరే రోజా, నేను వెళ్తాను.
ఏమైంది డాడ్? ఏం మాట్లాడడం లేదు? ఏముంది బేబీ, మీ మామ్స్ని చూస్తుంటే నాకు భయమేస్తోంది. తను నన్ను ఇరికించి బలేవబోతుంది. డాడ్, అలా ఏం అయ్యి ఉండదు. మామ్స్ ఏదో ప్లాన్ చేస్తుందని చెప్తుంది కదా. తనకు ప్లాన్ లేదు బేబీ. ఈ డాడ్ నీకు దూరం అవుతాడు, ఇది నిజం. డాడ్ ప్లీజ్ అలా అనకండి. అంత దాకా వస్తే నా తలకు గన్ పెట్టుకుని చేస్తానని బెదిరించైనా మిమ్మల్ని నేను కాపాడుతాను. మామ్కి ప్లాన్ చేంజ్ చేసుకోమని చెప్తాను. బేబీ ప్లీజ్ అలా అనకు. నువ్వేం చేసినా అది అయ్యే పని కాదు. నేనేమైనా పర్వాలేదు బేబీ, నువ్వు బాగుండాలి, నాకంతే చాలు. నీ నోటి నుంచి చస్తాను అనే పదం ఇంకోసారి రాకూడదు. నీకోసం ఇంకో 10 మందిని చంపడానికైనా ఈ డాడీ సిద్ధంగా ఉంటాడు. ఐ లవ్ యూ డాడ్. లవ్ యూ బేబీ, లవ్ యూ. నువ్వు పుట్టాక నీ కోసం ఎన్నిసార్లు వచ్చానో, ఎన్నిసార్లు దొంగతనంగా దూరం నుంచి నిన్ను చూసి మురిసిపోయానో తెలుసా? డాడ్ ప్లీజ్, మీ కళ్ళలో నీళ్ళని నేను చూడలేను. ఏం చేయమంటావు బేబీ, ఏం చేయమంటావు? అందమైన గులాబీ మొక్కకి ముళ్ళున్నట్టుగా అందమైన మాలతీ మనసు కఠినంగా ఉంటుంది. నీకు మాత్రం ఆ దేవుడు నాలాగే అందమైన మనసిచ్చాడు బేబీ. అవును డాడ్, మీరు ప్రతి క్షణం నా కోసమే ఆలోచిస్తున్నారు. అది నాకు బాగా నచ్చుతుంది డాడ్. బేబీ, నువ్వు కంపెనీ ఎండి సీట్లో కూర్చోవాలి, నేను చూడాలి. 20 ఏళ్ళు నీ కోసం వెయిట్ చేశాను. నీ సక్సెస్ చూస్తానో చూడను. మాలతి నన్ను జైలుకి పంపిస్తుంది. నేను జైలుకెళ్తే నన్ను చూడ్డానికి వస్తావు కదా బేబీ? డాడ్ ఇలా మాట్లాడకండి ప్లీజ్. అలా ఏం జరగదు. నేను గొప్పదాన్నయ్యాక మీరు నా పక్కనే ఉండాలి, సలహాలు ఇవ్వాలి. మనిద్దరం కలిసి ఇంకా ఇంకా కంపెనీలు పెడదాం, టాప్ రేంజ్లోకి వెళ్దాం. షూర్ బేబీ, కానీ మీ మామ్స్... డాడ్ ఒక మాట చెప్పనా, మీకోసం మామ్స్ ని కూడా ఎదురుస్తాను. దట్ ఈస్ నిత్య. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్. నువ్విలాగే ఉండమ్మా, నీ ప్రేమే నన్ను రక్షిస్తుంది. నిన్నడ్డు పెట్టుకుని మాలతిని నా దారిలోకి తెచ్చుకుంటాను. ఎందుకంటే మాలతి వీక్నెస్ నువ్వే కదా. పద డాడ్ వెళ్దాం. సోనీ చూపించిన ఫోటో చూశాక రోజా ఫ్యూజులు ఎగిరిపోయుంటాయి. ఖచ్చితంగా నిత్య మీద అనుమానం మొదలయ్యే ఉంటుంది. రోజా గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నట్టున్నాయి. అంతా నేననుకున్నట్టే జరుగుతోంది. నా ప్లాన్లో నెక్స్ట్ లెవెల్కి నేను చేరుకున్నాను. ఇప్పుడు నిత్య మీద ఉన్న అనుమానాన్ని నైస్గా రోజా మనసులోంచి తీసేయాలి. ఆంటీ ఈ టైంలో ఫోన్ చేస్తున్నారేంటి? హలో ఆంటీ. ఆంటీ, అంకుల్ విషయంలో జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. సరే స్వాతి, ఎవరి బాధని ఎవరు పంచుకుంటాం? నన్ను పరామర్శిస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటాంటీ? నువ్వు నిత్యకి ఫ్రెండ్వే, కాదనను. ఫ్రెండ్ అంటే కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి గాని హత్యలో పాలు పంచుకోవడం ఏంటి స్వాతి?
ఆంటీ మీరేం మాట్లాడుతున్నారు? యాక్టింగ్ చెయ్యకు స్వాతి. ఆ విషయంలో నేను నీకంటే సీనియర్ని. ఆంటీ నువ్వేం మాట్లాడకు. జరిగిందంతా నాకు తెలుసు. రోజా వెళ్ళి సోనీని కలిసింది. సోనీ అంటే